హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉగాది కానుకలని ప్రకటించడం జరిగింది. అవేమిటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని ఇవ్వడానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేసింది. అదేవిధంగా ఈ యొక్క సన్న బియ్యంతో పాటుగా 9 రకాల నిత్యావసర వస్తువులను కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం అనేది శుభ పరిణామం. ఈ యొక్క 9 రకాల వస్తువులు ఏంటి అంటే ఉప్పు, కారం, పసుపు, నూనె, కందిపప్పు ఇలాంటి తదితర 9 రకాల వస్తువులు అయితే ఉంటాయి. అయితే ఈ వస్తువులు ప్లస్ సన్న బియ్యము అందరికీ వస్తాయా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించినట్టయితే అందరికీ వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. అయితే ఈ వస్తువులు ఎవరికి వస్తాయి, ఎవరు అర్హులు అనే పూర్తి విషయాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు చూసినట్టయితే రేషన్ షాపుల్లో ఉప్పు పప్పులు అనే హెడ్డింగ్తో మనకైతే ఒక వార్తాపత్రిక ప్రకటన కనిపించడం జరుగుతుంది. త్వరలో పంపిణీకి ఏర్పాట్లు, రేపు సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం. ఇక్కడ ఈ యొక్క ఉప్పు పప్పులను కూడా త్వరలో పంపిణీకి ఏర్పాట్లు చేస్తాము అని చెప్పేసి రేపు సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం అని చెప్పేసి హెడ్డింగ్ కనిపిస్తుంది. హుజూర్ నగర్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. అయితే రేపు ఉగాది ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ అయినటువంటి హుజూర్ నగర్లో మీటింగ్ పెట్టి ఈ యొక్క సన్నబియ్యం యొక్క స్కీమ్ని ప్రారంభిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. 90 లక్షల రేషన్ కార్డులు, 2.5 కోట్ల మంది లబ్ధిదారులు, అదనంగా మరో 30 లక్షల మంది లబ్ధిదారులు చేరవచ్చని అంచనా. ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం. త్వరలో 2 రకాల రేషన్ కార్డులు. బీపీఎల్ కుటుంబాలకి 3 రంగుల కార్డులు, ఏపీఎల్ వారికి గ్రీన్ కార్డులు. ఇక్కడ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా గుడ్ న్యూస్ని అయితే తెలిపింది. త్వరలో ఈ రేషన్ కార్డులను కూడా ఇస్తాము అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే మీటింగ్లో చెప్పడం జరిగింది. అయితే ఈ 2 రకాల కార్డులను అయితే ఇవ్వనున్నారు. ఇదివరకు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ వాటి స్థానంలో ట్రై కలర్ అంటే 3 కలర్లు వచ్చే విధంగా ఆ కార్డు, అది బీపీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి. ఏపీఎల్ వారికి అయితే ఇదివరకు పింక్ కలర్ ఉండేది, ఇప్పుడు గ్రీన్ కార్డు అయితే ఇవ్వడానికి వీలైతే చూస్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా ఉగాది పండుగ నుంచి రేషన్ కార్డులు కలిగిన పేదలందరికీ సన్నబియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30వ తేదీ ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి ఈ సమావేశం పెట్టి రేవంత్ రెడ్డితో ఈ యొక్క సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఎందుకు అంటే ఈ దొడ్డు బియ్యం తినలేక చాలామంది అమ్ముకోవడం జరుగుతుంది. దళారులు చాలామంది పట్టుబడుతున్నారు. ఇలా నిరుపయోగంగా ఉన్నటువంటి దొడ్డు బియ్యం ఇచ్చే బదులు సన్న బియ్యం ఇస్తే ప్రజలకి ఉపయోగంగా ఉంటుంది అని ఆలోచన చేసి సన్న బియ్యానికి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ముహూర్తం అయితే పెట్టడం జరిగింది. ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి తెల్ల రేషన్ కార్డుతో పాటుగా మీరు ఈకేవైసీ ప్రక్రియ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈకేవైసీ ఇదివరకే గతంలో మనకి ఈకేవైసీ ప్రక్రియ అనేది చేయడం జరిగింది. ఈ ఈకేవైసీ ప్రక్రియ చేసుకొని ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ విధమైన సరుకులతో పాటుగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.